ఈ రోజు బిల్ గేట్స్ కి పెట్టిన టీ ఖర్చుల వివరాలు రేపు ప్రకటించాలి. మన బతుకు సమోసాలు ఎగ్ పప్పులు కాండే పోయిందా? బిల్ గేట్స్ కి పెట్టిన సమోసాల ఖర్చు రేపు ప్రకటించాలి. ఎక్స్క్యూజ్ మీ, ఆయన్ని బిల్ గేట్స్ అని ఎందుకంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంత లేదు. ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ, బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్ భోజనాల ఖర్చులు, మీరు తైతక్కలాడడానికి చేసిన కార్పెట్ ఖర్చులు, ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి. చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురుగాను. ఎలానే తగలగల దొరగలే ముష్టి. ఆ బిల్ గేట్స్ ని రాజధాని ప్రాంతంలో తిప్పడం ద్వారా నా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో, ఏం అనుకూర్చి పెట్టారో వివరాలు చెప్పమని అడుగుతున్నాం. ఆ బోర్డు మీద ఏముందో చదువు. ఏం ముద్ర మనకే రాదు. చదువు రాదా? ఎందుకు రావాలి బిల్ గేట్స్? ఇప్పుడు ఏ పని మీద వచ్చాడు? నాగలింగం ఎవరు? అంటే మీరు ఇప్పుడు బిచ్చం ఎత్తుకుని మమ్మల్ని పోషింతారండి? నేను ఆయన వచ్చిన ద్వారా ఈ రాష్ట్రానికి జరుగుతున్న మేళ్లేమిటి? ఏం ప్రాజెక్ట్ వచ్చింది? ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే చెప్తానండి. ఇది చెప్పడానికి చాలా ఆలోచించాను. ఏం టెక్నాలజీని తీసుకొచ్చాడు ఆయన? ఆ టెక్నాలజీ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం మేలు జరుగుతుందో దయచేసి సవివరంగా చెప్పమని అడుగుతున్నాం. తెలీదురా. తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఆ ఒక్క వివరాలే కాదు, చెప్పు. బిల్ గేట్స్ కి ఏ టీ ఇచ్చారు, బిల్ గేట్స్ కి ఏ భోజనం పెట్టారు, బిల్ గేట్స్ కి ఏ కారు వాడారు, బిల్ గేట్స్ కోసం ఏ హోటల్ బుక్ చేశారు. ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. ఆ హోటల్ ఖర్చు ఎంత, ఆ టీ ఖర్చు ఎంత, ఆ భోజనం ఖర్చు ఎంత, ఆ కారు ఖర్చు ఎంత? తెలియని ఎదవలకి ఆయన విలువేందో తెలియదు. ఆయన వచ్చిన ఫ్లైట్ ఖర్చు ఎంత, ఫ్లైట్ టికెట్ ఖర్చు ఎంత, ఆ ఖర్చులు మొత్తం. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. భారతదేశంలో ఏ రాష్ట్రానికి మినిమం గుజరాత్ కి వెళ్లాల్సిన ఆయన గుజరాత్ కి ఎప్పుడు వెళ్ళడు. ఆయనకు సంబంధించిన ఎన్నో కంపెనీలు కానీ ఎంతో మంది మేధావులు అక్కడ రప్పియాలని చూసినా కానీ గుజరాత్ గేట్ల మీద ఇప్పుడు దాకా అడుగు పెట్టాలి. ఫస్ట్ అడుగు పెట్టింది మన హైదరాబాద్ లో, తర్వాత ఇప్పుడు మన ఆంధ్ర అమరావతిలో అడుగు పెట్టాడు. హ్యాపీనెస్ అనేది తట్టుకోలేక హైదరాబాద్ ఒక అడుగు పడింది. అప్పట్లో బాగా చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి. సేమ్ అదే విధానం మళ్ళీ వస్తుంది అనే కుళ్ళు పోసిన తనం బయటపడుతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ అనే ఎలెజ్డ్ క్రిమినల్ బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. మీరు రెడ్ కార్పెట్ వేసి బొకే ఇచ్చి ఇంత పూజించడం ఎందుకండి? ఆయన డాలర్స్ కొరక? మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం. 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ నేను ఇచ్చా. $62 బిలియన్. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను గానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. బిల్ గేట్స్ దగ్గర రూపాయి అడగలేదు, ఎప్పుడు తీసుకోలే. బిల్ గేట్స్ ని దేశానికి తీసుకొచ్చింది నేనని అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అప్పుడు మీరు కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. బిల్ గేట్స్ పరిచయం ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యే మాత్రమే. ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ HCTZ అని టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోద్ది. చాలా మంది ఆయన్ని అరెస్ట్ చేయమని ప్రపంచమంతా పిలుపునిస్తున్నారు. అలాంటి వారిని నా దేశం, నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి రెడ్ కార్పెట్ వేసి పూలమాలలతో సత్కరించి దేని కొరకిది? చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. అంత దరిద్రులు మనం దేశాన్ని నేను పైకి తీసుకెళ్తుంటే నేను పిచ్చోడిని అనుకున్నావు కదా. పనికి మాలిన బిల్ గేట్స్ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్న బిల్ గేట్స్. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లుంటుంది తెలుసా? అది నా మీద నా మూత్రం పూసుకున్నట్టు అనిపిస్తుంది. అవతలను చూసుకోవడానికి వానికి చాలా గలీజ్ అనిపిస్తుంది, కానీ నాకు మాత్రం మంచిగా అనిపిస్తారా ఏం మాటగా మాట. ఎవరితో మీటింగ్ కావాలంటే మీకు రేవంత్ రెడ్డి తమ్ముడికి నేను ఏర్పాటు చేస్తా. ఏం తక్కువ నేను మీకు ఉంటుండగా నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన